భగత్ ఏమన్నాడో ఇంక్విలాబు జిందాబాద్ ఏమన్నాడో భగత్ ఏమన్నాడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నాడో ఏమన్నాడో భగత్ ఏమన్నాడో ఇంక్విలాబు ఇంక్విలాబు జిందాబాద్ అన్నాడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నాడో ఏమన్నాడో 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 భగత్ ఏమన్నాడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నాడో ఏమన్నాడో భగత్ ఏమన్నాడో ఇంక్విలాబు జిందాబాద్ అన్నాడు ఇంక్విలాబు జిందాబాద్ అన్నాడు ఇంక్విలాబు జిందాబాద్ అన్నాడు అన్నాడు. ఇక్కడికి మేము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య బార్క్ ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కల్చరల్ ఈవినింగ్కి పిలుపునిచ్చినందుకు కదిలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి విప్లవాభినందనలు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ భరతమాత బిడ్డలమైన అక్కడ పోరాడినటువంటి వాళ్ళంతా కూడా అక్కడున్న చెల్లెళ్లను ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టిండ్రో మీరందరూ కళ్ళారా చూసిండ్రు. దానికి అట్లనే దెబ్బలు తగిలిన వాళ్లకు, చనిపోయిన వాళ్లకు, క్షతగాత్రులైన వాళ్లకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పోరాటాన్ని విద్యా వ్యవస్థ మారేంత వరకు మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం మీరంతా కూడా ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చేంత వరకు, సమసమాజ స్థాపన జరిగేంత వరకు, విప్లవం గెలిచేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని మిత్రులందరికీ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మొత్తంగా అంబానీ, అదానీ లాంటి వాళ్ళు ఈ విద్యా వ్యవస్థను ఆగమాగం చేస్తూ దాదాపు ఇక్కడ రాశారు 148 పేపర్ లీకేజీలు, 87 ఎగ్జామ్స్, అదేవిధంగా 10 కోట్ల మంది విద్యార్థులు కష్టపడి చదివి వాళ్ళ జీవితాలను ఈ రకంగా పణంగా పెట్టినటువంటి సందర్భం ఇది. అందుకోసం మిత్రులారా, మీరంతా కూడా ఈ పోరాటంలో భాగస్వాములైనందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జై భీమ్, లాల్ సలాం.